ఆ రోజు కాన్స్టిట్యూషన్ చేయకుంటే మనకి ఈ రోజు ఇక్కడ కూర్చొని కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఆయన చేసిన మంచి పని ఈరోజు మనం అందరం కూర్చొని మాట్లాడుతున్నాం, ఒక మాట చెప్పుకోవచ్చు, కూర్చోవచ్చు, మీటింగ్ చేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్ మనం చూస్తుంటే ఇది కూడా కంప్లీట్ వాళ్ళు బ్యాన్ చేయాలి, ఏం లేదు, వాళ్ళు చెప్పినట్ట వినాలి, చేయాలి, చెప్పాలి, అంతే. ఈ ఫ్యూచర్ కాబోయే ఫ్యూచర్, వచ్చేబోయే ఫ్యూచర్ చాలా ఘోరంగా ఉంది, చాలా డేంజర్ ఉంది. అందుకే మనం ఏమంటున్నామంటే ఎవరి అధికారం వాళ్ళకు ఉండాలి, నా స్వేచ్ఛ నాకు ఉండాలి, నా అధికారం నాకు ఉండాలి, వాళ్ళ పాపులేషన్ లెక్క ప్రకారం వాళ్ళ సీట్లు ఉండాలి పార్లమెంట్ లో కానీ దాంట్లో కానీ. వాళ్ళు పార్లమెంట్ లో ఆక్యుపై చేసుకుని వాళ్ళకి ఏ రూల్ చేయాలో వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఏం చేయలేం, మన చేతుల్లో ఏం లేదు. వాళ్ళు ఇది తినాలంటే తినాలి, తినకూడదంటే తినకూడదు అన్నట్లు ఆ పొజిషన్ తీసుకొస్తున్నారు. ఈ కమిటీ చేయడానికి కారణం ఏమిటంటే ఇది మనం మొత్తం పబ్లిక్ లా తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ ఏజెండా ఏముంది, మెయిన్ ఆర్ఎస్ఎస్ ఎందుకు ఆర్ఎస్ఎస్ ఫామ్ అయింది, వాళ్ళ ఏజెండా ఏముంది, ఈ కన్వెన్షన్ పెట్టి 6th డిసెంబర్ కు మీకు అందరికీ తెలుసు బాబరీ మస్జిద్ ఒక 500 సంవత్సరాల పాత మస్జిద్, దానికి అక్కడ మందిర్ ఉన్నదని చెప్పి, అక్కడ రామ్ మందిర్ ఉన్నదని చెప్పి దానికి డిమాలిష్ చేసేసింది. ఎవరు చేసిన డిమాలిష్? అంతా మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసిచ్చిన తర్వాత కూడా మేము దానికి సేవ్ చేస్తామని అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ లేదు, మేము దీనికి కాపాడుతామని చెప్పి వాళ్ళే ప్లాన్ చేసి ఇది చేసిన పని అందరికీ. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది, వాళ్ళు చెప్తున్నారు ఇది చేసింది తప్పు, ఇది డిమాలిష్ చేసింది తప్పు, అందరూ ఇదంతా అంతా తప్పు అని చెప్పి, కానీ మళ్ళీ అది ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం ఉన్నది? ఇట్లా చూస్తుంటే మనం చాలా ఉన్నది. ఎందుకంటే ప్రెస్ మీట్లో అన్ని మనం మాట్లాడలేము, జస్ట్ హైలైట్ చేస్తున్నాము. మీరు 6th డిసెంబర్ కు మేము సక్సెస్ చేయడానికే మీ సహకారం కూడా మాకు కావాలి. ఎందుకంటే మీడియా ఇస్ ది పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ మీడియాకు వాళ్ళు మొత్తం డిమాలిష్ చేయాలని అనుకుంటున్నారు గవర్నమెంట్ కానీ ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్.